సదాశివపేట మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకోవడం ఖాయమన్నారు ఆ పార్టీ సీనియర్ నేత పులిమామిడి రాజు. సదాశివపేట మున్సిపాలిటీలో 12వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పులిమామిడి మమత తరపున ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టణాలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున సదాశివపేట మున్సిపాలిటీలోనూ హస్తం జెండా ఎగురవేస్తే మరింత అభివృద్ధి జరిగే అవకాశం ఉందన్నారు ఆయన. మున్సిపల్ ఎలక్షన్లో ప్రచారంలో భాగంగా సదాశివపేట పట్టణంలోని 12వ వార్డులో ఇంటింటికి కూడా విజయవంతంగా పులిమామిడి మమత ప్రచారం చేయడం జరుగుతుంది. 12వ వార్డుతో పాటు సదాశివపేట పట్టణంలోని 26 వార్డులను కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుంది. సదాశివపేట మున్సిపల్పై కాంగ్రెస్ జెండా ఎగరబోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే మా 12వ వార్డు ప్రజలందరూ కూడా ఎంతో గొప్ప మనసుతో గత సంవత్సరం కూడా నన్ను ఆశీర్వదించిండ్రు. ఇప్పుడు కూడా పులిమామిడి మమత గారిని కూడా గొప్ప మెజార్టీతో దీవించినట్టయితే మన వార్డును ఇంకా 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 అభివృద్ధి ప్రదంలో తీసుకెళ్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాను.